బాబాయ్ గారు చూసుకున్నట్లయితే మే 13వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. 5 సంవత్సరాలు పాలన ఎలా ఉంది, గత 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? ఈ 5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి బాగానే చేశాడండి. ఓకే, మరి మళ్ళా గెలిస్తే చేస్తాడని మాకు అభిమానం ఉన్నది. బాబాయ్ గారు చూసుకున్నట్లయితే పక్క సంక్షేమ పథకాలతో అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, డెవలప్మెంట్ తో అభివృద్ధి అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు 9 సంవత్సరాలు చేశాడు ఆయన. ఏం డెవలప్మెంట్ చేశాడు? ఏమి పేదలను ఆదుకోలేదుగా, 1 రూపాయి ఇవ్వలేదుగా. ఆయనే చేసుకున్నాడు. మరి ఆయన వచ్చాడు, ఏదో పథకాలు చేశాడు, చదువుకున్న వాళ్ళకి ఇస్తున్నాడు, ముసలి వాళ్ళకి ఇస్తున్నాడు, 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నాడు. మరి మా ఓటు ముసలి వాళ్ళకి 3,000 పెన్షన్ ఇస్తున్నాడు. మరి బాబాయ్ గారు ఈయన ప్రవేశపెట్టిన ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఏవైతే సంక్షేమ పథకాలు నవరత్నాలు ఉన్నాయో ఎంతవరకు పేద మధ్యతరగతికి చేరువుగా వెళ్ళినాయి అని మీరు అనుకుంటున్నారు? ఎంతమంది లబ్ధి పొందుంటారు? సుమారు ఒక 56% శాతం లబ్ధి చెందుతున్నారండి. ఓకే బాబాయ్ గారు, మీ పరంగా మీ పర్సనల్ ఒపీనియన్ మీకేమేమి లబ్ధి చేకూరింది చెప్పండి. నాకేంటంటే బాగానే ఉంది, అంతా వ్యవసాయం బాగానే చేస్తున్నాడు, ఒడ్డు కొంటున్నాడు. ఇప్పుడు మాకు జొన్నలు వస్తున్నాయి, 2,000 రూపాయలు ఉంది జొన్నలు. అవి కూడా పేదలు బాగానే ఉంటున్నాం, రైతులు. మరి మళ్ళా కాలంలో ఎలా చేస్తాడో ఏంటో ఆయన. మరి ఈయన ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు ఎంతవరకు సహాయపడ్డాయి అంటారు? అదైతే రైతు భరోసా కేంద్రం ఇదిగోండి తీసుకుంటారు. మరి ఇంకో పక్క చూసుకుంటే గ్రామ వాలంటీర్ సచివాలయాలు వాలంటీర్లు బాగానే చేస్తున్నారండి. ఓకే బాబాయ్ గారు, చూసుకుంటే ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ టీడీపీ కలిసి ఉమ్మడి ఏమండి, గెలిచేవాడు అయితే ఒక పార్టీలో నుండి గెలుస్తాడు, గెలవనోడు 36 పార్టీలు చేస్తాడు. ఆ పవన్ కళ్యాణ్ ఏం చేశాడండి దేశాన్ని? అంటే తెర మీద బొమ్మ ఆట ఆడటమే కానీ ఏం చేస్తాడండి ఆయన వల్ల ఏమైంది? ఆ చంద్రబాబుని పొత్తు పెట్టుకున్నాడు, ఏదో ఒక 50 లక్షలు 1 కోటి రూపాయలు దిగుదామని చూస్తాడు, 50 కోట్లకి. మరి ఇంకా చేసేది ఏంటండి ఆయన? అంటే ఏపీ ప్రజలు పవన్ కళ్యాణ్ నమ్ముతారంటారు? అసలు మేమైతే నమ్మండి. అటు ఇటు ఉంది ఆ ఏళ్ళు నాయుళ్ళు వాళ్ళు తప్ప ఇటు ఊరు నమ్మే ఊళ్ళోడు. బాబాయ్ గారు, మరి చూసుకున్నట్లయితే ఎన్నికల సమయం చాలా తక్కువ ఉంది, నామినేషన్లు వేసుకుంటున్నారు, ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది, నియోజకవర్గాల్లో బిజీగా ఉన్నారు. సో మనకున్న గుర్తుల ప్రకారం 2, ఒకటి ఫ్యాను, ఒకటి సైకిల్. సో ఇటు చూసుకుంటే ఎలా ఉండబోతుంది మనకి ఈసారి వీచే గాలి ఏదంటారు? ఫ్యాన్ అంటారు, సైకిల్ అంటారు? మాకైతే ఫ్యాన్ అండి. ఓకే, ఖచ్చితంగా ఈయన ఏమంటున్నారంటే 175కి 175 అంటున్నారు. 175కి ఎన్ని రావచ్చు? 175 కాకపోయినా అండి ముఖ్యమంత్రి అవుతాడండి. ఓకే, మాకు ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలి. ఓకే, అది ఓకే. ఎన్ని సీట్లు వస్తాయి అనేది మాకు అనవసరం. 100 సీట్లు అయినా వచ్చినా ముఖ్యమంత్రి ఆయనే కావాలి. సో రేపు 2024లో ఈ 24లో మరి ఈ ఎలక్షన్స్ లో మళ్ళీ చూడబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ.